కూటమి ప్రభుత్వం విధానాలపై పంచాయతీ కార్యదర్శి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై ఇష్టానుసారంగా వేస్తున్న పని ఒత్తిడి తగ్గించాలంటూ ఇవాళ అనంతపురం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నగరంలో జడ్పీ కార్యాలయం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు వీరి ర్యాలీ సాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం విధించే పనిభారం తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల పాటు సామూహిక సేవలు పెట్టి జిల్లా కేంద్రంలో నిరసనలు చేపట్టినట్టు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టే చెత్త సేకరణలో పాల్గొనాలని, అదే సమయంలో లైవ్ లొకేషన్ తో పాటు వీడియో కాల్ చేయాలని, అలాగే వీడియోలు తీసి పంపాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రతిరోజు సాయంకాలం 5 గంటల అనంతరం వీడియో కాన్ఫరెన్సులు సమావేశాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా పంచాయతీ కార్యదర్శులు ఇంటి వద్ద ఇంటి పని పిల్లలకు, పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే వారికి క్యారియర్లు పెట్టి పంపే కుటుంబ బాధ్యతలు ఉంటాయని, అలాంటి వారు ఉదయం 6 గంటలకు ఏ విధంగా చెత్త సేకరణలో పాల్గొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి పని ఒత్తిడిని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. చంద్రకళ మహిళా పంచాయతీ కార్యదర్శి కనేకల్ మండలము. మేము గత 12 సంవత్సరాల నుంచి శానిటేషన్ డ్యూటీ చేస్తున్నామండి. ఈ రోజు కొత్త కాదు, ఏ రోజు కూడా మేము ఇబ్బంది పడలేదు. ఎక్స్పెషల్లీ ఈ 6 గంటలకి డ్యూటీకి పోవడం అనేది మహిళా కార్యదర్శులు చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఫ్యామిలీ ఉంది. మేము ఎలా వెళ్తాము? మార్నింగ్ 6 to 5 o'clock అంటే ఇది చాలా ఇబ్బందికరము. ఒక దొంగల్లాగా చూస్తున్నారు. ఇంకోటి మహిళా కార్యదర్శులు ప్రజెంట్ వర్క్ చేసే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితి. ఇంట్లో ఏమంటున్నారు? ముందు ఇల్లు, తర్వాత బయట. మేము చేస్తామండి, వర్క్ చేయమనట్లేదు. మా టైం బౌండరీస్లో చెప్పండి. అదొకటే కాదు, శానిటేషన్ రియల్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ చూడండి. మేము చెప్తుంటే పై అధికారులు ఎవరు వినట్లేదు. దయచేసి డిప్యూటీ సీఎం గారు, కమిషనర్ గారు మా ఘోష వినండి. మేమేం చెప్తున్నాం, మాకు సరైన ఫెసిలిటీస్ కల్పించండి, అప్పుడు మేము చేస్తాం. విత్ ఇన్ టైం బౌండరీస్ మాకంటూ ఒక టైం లిమిట్ పెట్టండి, ఆ టైంలో చేస్తాం. అంతేకాదు సచివాలయాలు వచ్చిన తర్వాత విపరీతమైన పని ఒత్తిడి, ప్రతి దానికి సెక్రటరీ రెస్పాన్సిబుల్ అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? 10 మంది ఉన్నారు, 10 మంది కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. ఒక సెక్రటరీ ఎన్ని వర్క్స్ చేస్తారండి? మార్నింగ్ 6 to ఈవినింగ్ 5 వరకు. మేము మనుషులమే, మమ్మల్ని కూడా ఒక మనుషుల్లాగా గుర్తించండి. మాకు ఆత్మాభిమానాలు ఉన్నాయి. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే మేము లేడీస్ ఉద్యోగంలోకి వచ్చాం. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు మాకు ఎందుకండి ఉద్యోగము? చాలా చాలా లాస్ అవుతున్నామండి. విపరీతమైన పని ఒత్తిడి సచివాలయాల నుంచి కూడా. దయచేసి ప్రతి ఒక్క మా ఉన్నతాధికారులు పంచాయతీ సెక్రటరీ ఇప్పటికి చాలా మందిని సస్పెండ్ చేశారు. మా బాధ్యత లేనప్పటికీ, మాది కానప్పటికీ, మా ప్రైమరీ డ్యూటీ కానప్పటికీ కూడా మమ్మల్ని బాధ్యులు చేస్తున్నారు. పిఆర్ యాక్టివిటీస్ మా ప్రైమరీ డ్యూటీస్ మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించము, మేము ఎప్పుడు కూడా చేస్తాము, దానికే కట్టుబడి ఉన్నాం, తెలియజేస్తున్నాము. దయచేసి ఐవీఆర్ఎస్ కాల్స్ బేస్ చేసుకొని మా పని మేము ఇది చేస్తున్నామని డిసైడ్ చేయకండి. గ్రౌండ్ లెవెల్లో చాలా ఉన్నాయి. ఆ పరిస్థితులను అర్థం చేసుకొని దాన్ని బట్టి మమ్మల్ని నిర్ధారించాలి, మా పని తీరును నిర్ధారించాలి, కాల్స్ని బట్టి కాదని ఇంకొకసారి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ ది గివింగ్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలలో పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడి, పని భారం పైన ప్రతి జిల్లాలో కూడా ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని మరియు డిపిఓ గారిని, సిఇఓ గారిని కలిసి ఒక వినతిపత్రం ఇవ్వాలని నిశ్చయించడం జరిగినది. కాబట్టి పంచాయతీ కార్యదర్శులు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ప్రతి పనిలో కూడా నిమగ్నే చేస్తున్నారు. కానీ ఈ మధ్య ప్రతి ఒక్క శానిటేషన్ విషయంలో అయితే కంపల్సరీగా మా ప్రైమరీ డ్యూటీస్ తప్పకుండా మేము చేస్తాం. కానీ శానిటేషన్ డ్యూటీలు అయిపోయిన తర్వాత మళ్ళీ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ సర్వేలు, సచివాలయం సర్వేలు కానీ, పీజీఆర్ఎస్ సర్వేలు కానీ ఈ విధంగా ఒత్తిడి చేస్తూ మేము కూడా మనుషులుగా ఉన్నాం కాబట్టి మాకు పని ఒత్తిడి తగ్గించాలని పై అధికారులను కోరుతున్నాము. అదేవిధంగా మా గౌరవ కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, సిపిఆర్ ఆఫీసు వాళ్ళు కొంచెం తప్పుడు సమాచారం ఇస్తున్నారు పంచాయతీ కార్యదర్శి పైన. పంచాయతీ కార్యదర్శి అంటే ఎంత చీప్గా చూస్తున్నారంటే కమిషనర్ ఆఫీసులో ఆ విధంగా చూస్తున్నారు. కాబట్టి మీ ఒత్తిడి తట్టుకోలేక ఈరోజు అనంతపురం జిల్లా నలుమూల నుంచి మహిళా కార్యదర్శులు అయితేనేమి ప్రతి ఒక్క కార్యదర్శి ఈరోజు వచ్చి వాళ్ళ యొక్క బాధను ఈరోజు వ్యక్తపరిచి చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు దృష్టి చూపించి మాకు కంపల్సరీగా న్యాయం చేస్తామని కోరుతున్నాము. అదేవిధంగా
ఒక కూటమి ప్రభుత్వంలో దాదాపు స్టార్టింగ్లో 5,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే 15,000 గోకులం చెట్లు నిర్వహించడం జరిగింది. అదేగా వాటర్ నీటి తొట్టులు కూడా 28,000 ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు అందే విధంగా పంచాయతీ కార్యాలయం ద్వారా చేస్తున్నాము. ఈ ఒత్తిడి మమ్మల్ని గమనించి ముఖ్యమంత్రి వర్యుల గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వారికి మా విన్నపం ఒకటే సార్, మీ పని ఒత్తిడి వల్ల చాలా అనారోగ్యం పాలవుతుంది. ఇంకా మహిళా కార్యదర్శులు అయితే వాళ్ళ పిల్లలకు స్కూల్ పంపించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఫ్యామిలీని చూసుకునే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా పని ఒత్తిడి పైన ఈ విషయమని చూసి తగిన మాకు న్యాయం చేశారని కోరుతున్నాము. అదేవిధంగా సింపుల్గా ఒక పేపర్లో ఏదైనా చిన్న కటింగ్ శానిటేషన్ విషయం అయితే కానీ, ఇంకోటి ఏదైనా పైప్ లైన్ లీక్ అయితే కానీ ఒక పేపర్లో పడితే పంచాయతీ కార్యదర్శులను వెంటనే సస్పెండ్ చేస్తున్నారు. కానీ కొన్ని మా సిపిఆర్ ఆఫీసులో కొన్ని మాకు సంబంధించిన ఫైల్స్ కానీ అన్ని పెండింగ్ ఉన్నాయి, కానీ ఎలాంటివి ఉండదు. ఒక పంచాయతీ కార్యదర్శి పైన ఈ విధంగా వివక్ష చూపిస్తూ, ఈ విధంగా టార్చర్ చేస్తూ భయాందోళనకు గురి చేస్తాం పంచాయతీ కార్యదర్శిని. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము దయచేసి వినుకుంటే ఒకటి, ముఖ్యమంత్రి గారికిను, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మా పంచాయతీరాజ్ మినిస్టర్ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం సార్, మేము చాలా మనోవేదనకు గురి అవుతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. కాబట్టి ఐవీఆర్స్ కాల్స్ అయితే ఇంకా పర్సెంటేజ్ తక్కువ ఉందంటే వెంటనే సస్పెండ్ జరుగుతుంది. అదేవిధంగా శానిటేషన్లో కానీ ఎక్కడైనా ఏదైనా షెడ్ ప్రాబ్లం ఉన్నా ఇబ్బంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ట్రైసైకిల్స్ రిపేర్ చేయించుకునేకి నిధులు లేవు. ముఖ్యంగా వాళ్ళకి గ్రీన్ అంబాసిడర్ జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు. వీటన్నిటిపైన మాకు లేకుండా మమ్మల్ని పంచాయతీ సెక్రటరీలను చేయండి అంటే ఎంతవరకు చేయగలము? ఈ విధంగా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాము. అదేవిధంగా మా ప్రైమరీ డ్యూటీ శానిటైజ్ చేస్తాము, అన్ని విధంగా చేస్తాం, కానీ మాకు తగిన నిధులు లేవు. ఇంకొకటి పంచాయతీ పనులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము న్యాయం చేయలేకపోతున్నాం. ఇంకా సచివాలయం వ్యవస్థ ఉంది, సచివాలయంలో సిబ్బందిని చూసుకోవాలా, సిబ్బంది సర్వేలు చేస్తున్నారు లేదు చూసుకోవాలా. ఆ సచివాలయంలో ఏదైనా కానీ సర్వే చేయకపోతే పంచాయతీ సెక్రటరీని బాధ్యత చేస్తూ సస్పెండ్ చేస్తున్నారు. పంచాయతీ సెక్రటరీ ఏ విధంగా బాధ్యత వహిస్తారా? ఒక సచివాలయ స్టాఫ్ ఏదైనా చేయకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, కానీ పంచాయతీ సెక్రటరీని బాధ్యతలు చేయడము అదొకటి. సచివాలయం స్టాఫ్ సిబ్బంది ఏం చేస్తున్నారంటే కొన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ తెచ్చుకుంటారు ప్రతి ఒక్క సర్వే దానికి, కొన్ని డిపార్ట్మెంట్లు. కానీ పై అధికారులు మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మాకు ఎలాంటి కానీ ఏమి కానీ మేము ఎన్నోసార్లు కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినా కూడా మాకు ఎలాంటి లేదు. కాబట్టి మెయిన్గా మాకు ప్రభుత్వం వారు వ్యతిరేకం కాదు, కానీ కొంతమంది అధికారుల వల్ల ఈ అత్యుత్సాహం వల్ల చేస్తున్నారు. కాబట్టి మాకు ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. వర్ల శంకర్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య అధ్యక్షులు.